నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని సిట్ బృందం ఈ రోజు నుంచి 2 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుంది. ఈ కేసులో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి అనుమతుల పేరుతో అక్రమ రవాణా చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ కేసులో కాకాని ఏటూగా పేర్కొనబడ్డారు. డీఎస్పీ రామాంజనేయులు నేతృత్వంలో కృష్ణపట్నం పోర్టు పోలీస్ స్టేషన్లో విచారణ నిర్వహిస్తున్నారు. విచారణలో కేసుకు సంబంధించి కీలక ప్రశ్నలు, డాక్యుమెంట్లు, సంబంధిత లావాదేవీలు విచారించే అవకాశం ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. చెప్పండి విద్యాసాగర్. ఇప్పుడు మాజీ మంత్రి అలాగే వైసీపీకి సంబంధించిన కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ రోజు అంటే 22 రోజుల పాటు ఒక కేసుకి సంబంధించి పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసు యొక్క పూర్వపరాలు కూడా చూస్తుంటే సర్వేపల్లి నియోజకవర్గంలో అక్రమంగా మట్టిని తరలించారని చెప్పి మీద ఒక కేసు అయితే నమోదైంది. దీనికి సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డి మీద సిఐడి కోర్టులో కూడా కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆయన రిమాండ్ లో ఉన్నారు. పోలీస్ కస్టడీ కూడా 2 రోజుల పాటు అడిగితే పోలీస్ కస్టడీ వాస్తవానికి వాళ్ళు 5 రోజులు అడిగారు. ఆయనకి 2 రోజులు పోలీస్ కస్టడీకి ఇస్తూ 2వ అదనపు మేజిస్ట్రేట్ ఎల్ శారదారెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డిని ఈ రోజు ఉదయం 10 గంటలకి అంటే మొదట హాస్పిటల్ తీసుకెళ్తారు. ఆ హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత వైద్య పరీక్షని ముగిసిన తర్వాత నేరుగా పోలీస్ కస్టడీకి తీసుకెళ్లారు. కాకాని గోవర్ధన్ రెడ్డి బుధవారం ఉదయం 8 గంటల వరకు సెంట్రల్ జైలు నుంచి పోలీస్ కస్టడీ తీసుకున్నారు. అలాగే దీనికి ముఖ్యంగా బాపట్ల జిల్లా బాపట్ల డిఎస్పీ సిట్ అధికారిగా ఉన్నారు. దీంట్లో ఆయన్ని వీరాంజనేయులు అయిన పేరు. ఈయన 2 రోజుల పాటు విచారించాను. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అయితే విచారణ కొనసాగుతుంది. ఆ విచారణ కూడా న్యాయమూర్తుల సమక్షంలో విచారించాలని ఒక కండిషన్ పెట్టారు. అలాగే 3rd డిగ్రీ కూడా ఉపయోగించకూడదని చెప్పి పోలీసు వారికి ఉత్తర్వులు అయితే జారీ చేసేది న్యాయస్థానం. మొత్తం మీద ఈ 25, 26 తేదీల్లో ఏ విధంగా కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు 2 రోజుల పాటు ఎటువంటి ప్రశ్నలు వేయబోతున్నారు. ఇంట్లో ప్రధానంగా చూసుకుంటే అప్పటి గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ లో ఎంపీగా పనిచేసిన ఒంగోలు ఎంపీగా పనిచేసిన మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేశారు. ఈ సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇక్కడ సర్వేపల్లి నియోజకవర్గంలో మట్టినంతా కూడా తరలించారని చెప్పి ఆయన మీద కేసు నమోదైంది. సో దీంట్లో మెయిన్ గా ఫోర్జరీ కేసు కాకాని ఏదైతే మాగుంట శ్రీనివాసరెడ్డి యొక్క సంతకాలతో మట్టిని తరలించారని చెప్పి దాంట్లో ఆయన మీద నమోదైంది కాబట్టి దీంట్లో కాకాని ఏటుగా ఉన్నారు. సో కాకాని ఎంత మేరకు మట్టిని తరలించారు, ఈ మట్టి అంతా కూడా సుమారుగా ఎన్ని కోట్ల రూపాయల లేదంటే లక్షల రూపాయల ఉందా, లేదంటే ఈ డబ్బులన్నీ కూడా ఎవరి నుంచి ఎవరికి చేతులు మారే, ముఖ్యంగా కూడా ఒక ఎంపీ యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేయడం అనేది తీవ్రమైన నేరంగా పరిగణించబడింది. దీనికి సంబంధించి కేసు అయితే ఈ మధ్యనే నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు కొంత సమాచారం, సాక్ష్యాలన్నీ కూడా దీని మీద తీసుకున్నారు. ఇదే కాకాని గోవర్ధన్ రెడ్డి 2 కేసుల్లో జిల్లా జైలు రిమాండ్ లో ఉన్నారు. గతంలో ఏదైతే అక్రమ మైనింగ్ వ్యవహారం ఒకటి, అలాగే ఫోటోలు మార్ఫింగ్ చేసి ఒక అసభ్యకర పోస్టులు పెట్టారని చెప్పి ఆ కేసులో కూడా ఈ 2 కేసుల్లో జిల్లా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు మళ్ళా ఇది 3వ కేసుగా చెప్పవచ్చు. ఈ కేసులో ఈ రోజు రేపు అంటే 2 రోజుల పాటు కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారించున్నారు. దీనికి అధికారిగా వీరాంజనేయులు డిఎస్పీ నేతృత్వంలో విచారించనున్నారు. సో మొత్తం మీద కాకానికి మొత్తం ఎటువంటి ప్రశ్నలు వేస్తారు, కాకానికి సుమారుగా 40 నుంచి 50 ప్రశ్నల వరకు వేసే అవకాశం ఉంది. ఉదయం నుంచి సాయంత్రం 8 గంటల వరకు అయితే విచారించారు. ఈ 2 రోజుల పాటు విచారణలో కాకాని ఏం చెప్తారు, ఈ డబ్బులని కూడా ఎవరి ద్వారా వెళ్ళాయి, సంతకాలు ఎవరు ఫోర్జరీ చేశారు, నేరుగా కాకాని ప్రమేయం ఉందా లేదంటే ఇతరుల ప్రమేయం ఉందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇప్పటికే పోలీసులు దీనికి సంబంధించి కొంత సమాచారం సేకరించారు కాబట్టి ఆ సమాచారం కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి ముందు నుంచి కూడా విచారించే అవకాశం ఉంది. కానీ దీంట్లో కొన్ని చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇది కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి పైన 3rd డిగ్రీ ఉపయోగించకూడదు, అలాగే న్యాయమూర్తుల సమక్షంలో విచారించాలి, అలాగే ఒత్తిడి చేయకూడదు అని చెప్పి పోలీస్కి ఒక కండిషన్ పెట్టింది కాబట్టి కోర్టు ఆ నిబంధనల మేరకే ఈ సిట్ అధికారులు ఒప్పించవలసి ఉంటుంది. సో మొత్తం మీద కాకాని ఎటువంటి విషయాలు చెప్తారు, ఈ కేసులో మరి ఎంతమంది వస్తారనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, ఇక ఈ కేసుకు సంబంధించి కీలక ప్రశ్నలు, డాక్యుమెంట్లు, సంబంధిత లావాదేవీలు కూడా విచారించే అవకాశం ఉంది. మరి ఇది కనుక ఈ విచారణ అయితే జరిగి నిజ నిర్ధారణ అయితే కనుక ఏ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా ఇది ఒక ఫోర్జరీ అనేది ఒక నాన్ బెయిలబుల్ కేసు. అలాగే ముఖ్యంగా ఒక ఎంపీ సంతకాన్ని ఫోర్జరీ చేయడం అనేది ఒక పెద్ద నేరంగా పరిగణిస్తారు కాబట్టి ఒకవేళ ఈ కేసుకు సంబంధించి కాకాని గోవర్ధన్ రెడ్డితో పాటు మరి ఎంతమంది ప్రమేయం ఉంది, ఈ కేసులో సుమారుగా 10 మందికి పైనే అనేక మంది కూడా అనుమానితులుగా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి కన్వెన్షన్ అంటే
కాకాని గోవర్ధన్ రెడ్డి ఇచ్చే సాక్ష్యం మూలంగా మరికొన్ని పేర్లు చేర్చే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక మంది కూడా వైసీపీకి సంబంధించిన వారు పరారీలో ఉన్నారు. పోలీసులు సుమారుగా 30 నుంచి 40 ప్రశ్నలు సుమారు రెడీ చేసుకోవాలని చెప్పి కొంత విశ్వసనీయ సమాచారం ఉంది. ఈ ప్రశ్నలన్నీ కూడా అసలు ఆ ఫోర్జరీ సంతకం ఎందుకు పెట్టారు, ఈ ఫోర్జరీ సంతకం ఎక్కడ తయారు చేశారు, ఈ ఫోర్జరీ సంతకం పెట్టాల్సిన అవసరం ఏంటి, అలాగే ముఖ్యంగా సర్వేపల్లి ఒక రిజర్వాయర్ సంబంధించి ఎంతో మంది రైతులకు సంబంధించిన ఈ రిజర్వాయర్ లో మట్టిని కొన్ని లక్షల క్యూబిక్ మీటర్లు ఎత్తేశారని చెప్పి ఇప్పటికే కొంత ఇరిగేషన్ శాఖ నుంచి సమాచారం తెప్పించుకున్నారు సిట్ అధికారులు కూడా. సో ఈ మట్టి అంతా కూడా ఎక్కడ తరలించారు, లేఅవుట్లు తరలించారా, లేదంటే కమర్షియల్ ఎక్కడ అమ్మారు, దీనికి సంబంధించిన లావాదేవీలు ఎంత మేరకు జరిగాయి, ఈ డబ్బులన్నీ కూడా ఎవరి ఖాతాల్లోకి వెళ్ళి ఎన్ని కూడా కొంత సమాచారం పోలీసు సేకరించారు. కాబట్టి ఇది ఒక తీవ్ర నేరంగానే పరిగణిస్తారు. కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటికే అనేక కేసులతో పాటు ఈ కేసు కూడా ఉంది కాబట్టి ఎంపీ సంతకం ఫోర్జరీ కాబట్టి నాన్ బెయిల్ సెక్షన్ దీంట్లో చాలా నేర తీవ్రతను బట్టి ఎక్కువగా కూడా శిక్షలు పడే అవకాశం ఉంది. కానీ కొంత ఈ కేసులన్నీ జరగాల్సింది కాబట్టి మొత్తం ఎన్ని ఫ్రేమ్ చేస్తారు అధికారులు అంటే ఎటువంటి సాక్ష్యాలన్నీ కూడా కాకాని గోవర్ధన్ చెప్పే విషయాన్ని కూడా ఒక వీడియో రూపంగా అంతా రికార్డ్ చేయడం జరుగుతుంది. అలాగే డాక్యుమెంట్లను కూడా ప్రూవ్ చేయవలసి ఉంటుంది. ఈ సాక్ష్యాలను కూడా ట్రయల్కి వెళ్లే సమయానికి పగడ్బందీగా పోలీసులు ఎటువంటి వాళ్ళు పెట్టే సాక్ష్యాలు గట్టిగా ఉండాలని చెప్పి ఎటువంటి లోపం లేకుండా అన్ని కూడా ఫ్రేమ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి సిట్ అధికారులు 2 రోజుల పాటు కాకాని లోతుగా విచారించే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే మరికొంతమంది దీంట్లో ప్రమేయం వారి పేర్లు కూడా కాకాని ముందుంచుతారు. కాకాని వీటికి ఒప్పుకుంటారా లేదంటే తనకి తెలియదు, తనకి సంబంధం లేదని చెప్తారా, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంది. కాబట్టి ఇది చాలా తీవ్రమైన నేరంగానే పరిగణించే అవకాశం అవుతుంది. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనుంది. జాతీయ భద్రత, వాణిజ్యం, వ్యవసాయ రంగాలపై కేబినెట్లో చర్చించనున్నారు. హైదరాబాద్ ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. 2023 నవంబర్ 15 నుంచి 30 వరకు కేవలం 15 రోజుల్లోనే మొత్తం 4013 ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసినట్లు సిట్ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ట్యాపింగ్ చేయబడిన వారిలో 618 మంది ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో రాజకీయ నాయకులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, జర్నలిస్టులు వంటి పలువురు హై ప్రొఫైల్ వ్యక్తుల ఫోన్ సంభాషణలను ఆధారంగానే ఈ వివాదం తీవ్రమవుతోంది.
ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ నేతలు బండి సంజయ్, ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు, అనుచరులు కూడా ట్యాపింగ్ లిస్టులో ఉన్నారని ఆరోపణలున్నాయి. మహానేతలతో పాటు ఐఏఎస్ అధికారులు, రోనాల్డ్ రాస్, గౌతమ్ ఫోన్లు కూడా ట్యాప్ చేయబడ్డట్లు సమాచారం. ఈ కేసులో బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, నాయకుడు మర్రి జనార్దన్ రెడ్డిలకు సిట్ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. అలాగే కేఎస్ రత్నం, మైనంపల్లి హనుమంతరావు, శశిధర్ రెడ్డిలకు త్వరలో నోటీసులు వెలువనున్నాయి. ఇప్పటి వరకు 228 మంది స్టేట్మెంట్లను నమోదు చేసిన సిట్ అధికారులు మొత్తం 618 మందిని విచారించేందుకు కార్యాచరణ సిద్ధం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ వేగంగా కొనసాగుతున్న వేళ మరిన్ని రాజకీయ బాంబులు పేలే అవకాశం ఉన్నదిగా వర్గాలు పేర్కొంటున్నాయి. ట్యాపింగ్కు పాల్పడ్డ ప్రధాన నిందితుడిగా గుర్తించిన ప్రణీతరావు పాత్రపై కూడా దృష్టి సారించిన సిట్ ఐటీ, ఇంటెలిజెన్స్, పోలీసు వ్యవస్థల్లో అసలు దోషులు ఎవరు అన్న దానిపై దర్యాప్తు ముమ్మరం చేసింది. శుభాంశు శుక్లా మరి కాసేపట్లో రోదసులోకి ప్రవేశించనున్నారు. 41 ఏళ్ల తర్వాత నింగిలోకి అడుగుపెట్టబోతున్న భారతీయుడిగా శుభాంశు నిలవనున్నారు. అలాగే యాక్సియం 4లో మొత్తం 4 వ్యోమగాములుండగా శుభాంశు శుక్లా మిషన్ పైలట్గా వ్యవహరించనున్నారు. ఫ్లోరిడాలోని నాసా కెనడీ స్పేస్ సెంటర్లో ప్రయోగం నిర్వహించనున్నారు. 14 రోజుల పాటు శుభాంశు బృందం ఐఎస్ఎస్లో ఉండనున్నారు. అనంతపురం జిల్లాలో గంజాయి గ్యాంగుల ఆగడాలు రోజురోజుకు శృతిమించిపోతున్నాయి. తాజాగా పుష్ప 2 సినిమాలోని స్టైల్ను అనుకరిస్తూ దమ్ముంటే పట్టుకోర షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా అనంతపూరు అనే డైలాగుతో పోలీస్ స్టేషన్ ఎదుటే రీల్ చేసి పోస్ట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ రీల్స్ వెలుగులోకి రాగానే పోలీసులు గంజాయి ముఠాలపై దృష్టి సారించారు. అయితే ఇదే అనంతపురంలోని ఓల్డ్ టౌన్ ప్రాంతంలో చరణ్ అనే యువకుడు గంజాయి మత్తులో సర్జికల్ బ్లేడుతో దాడులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ అతనిపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, పోలీసు శాఖ ఈ అంశాన్ని తక్షణమే గమనించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. యువతను మత్తుగుట్టులోకి లాగుతున్న ఈ గ్యాంగులపై చెడు చరిత్ర కలిగిన సోషల్ మీడియా ప్రెజెన్స్ను కూడా మానిటర్ చేయాలన్న అభిప్రాయము వ్యక్తమవుతోంది.
అనంతపురం జిల్లాలో గంజాయి గ్యాంగుల ఆగడాలు రోజురోజుకు శృతిమించిపోతున్నాయి. తాజాగా పుష్ప 2 సినిమాలోని స్టైల్ను అనుకరిస్తూ దమ్ముంటే పట్టుకోరు షికావత్తు, పట్టుకుంటే వదిలేస్తా అనంతపూరు అనే డైలాగుతో పోలీస్ స్టేషన్ ఎదుటే రీల్ చేసి పోస్ట్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ రీల్స్ వెలుగులోకి రాగానే పోలీసులు గంజాయి ముఠాలపై దృష్టి సారించారు. అయితే ఇదే అనంతపురంలోని ఓల్డ్ టౌన్ ప్రాంతంలో చరణ్ అనే యువకుడు గంజాయి మత్తులో సర్జికల్ బ్లేడుతో దాడులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ అతనిపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం, పోలీసు శాఖ ఈ అంశాన్ని తక్షణమే గమనించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. యువతను మత్తుగుట్టులోకి లాగుతున్న ఈ గ్యాంగులపై చెడు చరిత్ర కలిగిన సోషల్ మీడియా ప్రెజెన్స్ను కూడా మానిటర్ చేయాలన్న అభిప్రాయము వ్యక్తమవుతోంది.